సో షార్ట్ కట్ వచ్చేసి F5 నొక్కితే స్టార్టింగ్ నుంచి ప్లే అవుతుంది. ఇది నోట్ చేసుకోండి. మీరు మొత్తం ప్రజెంటేషన్ అంతా డిజైన్ చేశారు. సో డిజైన్ చేసిన తర్వాత ఫస్ట్ స్లైడ్ నుంచి మీరు ప్రజెంట్ చేయాలనుకుంటే F5 నొక్కాలి. మామూలుగా F5 నొక్కితే ఫస్ట్ స్లైడ్ నుంచి ప్లే అవుతుంది. అలా కాకుండా మీరు ఒక స్టేజ్ మీద ప్రజెంటేషన్ ఇస్తున్నారు, మధ్యలో ఏదో డిస్కషన్ వచ్చేసి ప్రజెంటేషన్ స్లైడ్ షోని ఎగ్జిట్ అయ్యారు. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇందులో 33 స్లైడ్స్ ఉన్నాయి. మీరు 9th స్లైడ్ వరకు చెప్పాక డిస్కషన్ స్టాప్ చేసి మళ్ళీ స్లైడ్ షో రన్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ నుంచే వస్తుంది, పర్వాలేదు, బాగానే ఉంది. కానీ అప్పుడు మీరు F5 నొక్కారనుకోండి, ఏమవుతుంది చూడండి, మళ్ళీ మొదటి నుంచి వస్తుంది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలంటే కరెంట్ స్లైడ్ నుంచి మనం ప్లే చేసుకోవాలి. కరెంట్ స్లైడ్ నుంచి ఇక్కడ క్లిక్ చేస్తే ప్లే అవుతుంది, కానీ దీనికి షార్ట్ కట్ ఏంటి? షిఫ్ట్ F5. సో ఇది నోట్ చేసుకోండి. F5 ప్రెస్ చేస్తే స్టార్టింగ్ స్లైడ్ నుంచి స్లైడ్ షో రన్ అవుతుంది. షిఫ్ట్ పట్టుకొని F5 ప్రెస్ చేస్తే మీరు ఏ స్లైడ్ లో ఉన్నారో ఆ స్లైడ్ నుంచి ప్రజెంటేషన్ అనేది స్లైడ్ షో రన్ అవుతుంది. ఇంకా చూడండి, ఇప్పుడు మనము దీన్ని ఒక వీడియో కింద కన్వర్ట్ చేయాలంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఒక్కసారి రిపీట్ చేస్తాను. మీరు మొత్తం స్లైడ్ షో అంతా చేసుకున్నారు. మీరు బయట ఎవరికైనా వాట్సాప్ లో కానీ లేదంటే యూట్యూబ్ లో కానీ పంపించాలనుకుంటే పవర్ పాయింట్ ఫైల్ మనం పంపించలేం కదా, దాన్ని ఒక వీడియో చేస్తేనే వేరే యాప్స్ లో మనం షేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వీడియో తయారు చేద్దాం. ఫైల్లో ఎక్స్పోర్ట్ అనండి, క్రియేట్ ఎ వీడియో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హై క్వాలిటీ వీడియో కావాలి అంటే ఫుల్ హెచ్డి పెట్టుకోవాలి. ఇంకా చాలా లార్జ్ స్క్రీన్ కి అంటే అల్ట్రా హెచ్డి 4K పెట్టుకోవచ్చు, కానీ ఇంత అవసరం ఉండదు మనకి. స్పెషల్ రిక్వైర్మెంట్ ఎప్పుడైనా ఉంటే అలా చేసుకోండి. మామూలుగా మొబైల్లో షేర్ చేసుకునే వీడియోస్కి అయితే HD 720p అనే సైజ్ ఉంటే సరిపోతుంది. స్టాండర్డ్ పెడితే అంత క్వాలిటీ బాగుండదు, చిన్న వీడియో వస్తుంది. సో ఇది కానీ పెట్టేసుకోండి. సో ఇది పెట్టేసుకొని నేను ఇది పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, యూజ్ రికార్డెడ్ టైమింగ్స్ అండ్ నరేషన్స్. ఇది ఏంటంటే మనము ట్రాన్సిషన్స్ అనే ట్యాబ్ లో 4 seconds టైం సెట్ చేసాం కదా, అది తీసుకో అని చెప్తున్నాం. ఓకే, అది కాకుండా ఇది క్లిక్ చేస్తే అది యూజ్ చేయకూడదు అన్నట్టు. డోంట్ యూజ్ రికార్డెడ్ టైమింగ్స్ అండ్ నరేషన్స్ అంటే ఏంటంటే అక్కడ ట్రాన్సిషన్స్ చూడకూడదు, దానికి బదులు ఇక్కడ నేను టైమింగ్ సెట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సెకండ్స్ స్పెంట్ ఆన్ ఈచ్ స్లైడ్, ఇది కూడా అదే. సో ఒక్కొక్క స్లైడ్ కి ఎంత డ్యూరేషన్ కావాలనేది ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. కానీ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మీరు అక్కడే సెట్ చేసుకుంటే మీకు క్లారిటీ అనేది బాగుంటుంది. సో అక్కడ సెట్ చేసుకొని ట్రాన్సిషన్స్ ట్యాబ్ లో ఇక్కడ యూజ్ రికార్డెడ్ టైమింగ్స్ అండ్ నరేషన్స్ అని పెట్టండి. పెట్టిన తర్వాత క్రియేట్ వీడియో అన్న తర్వాత ఫోటో ఆల్బమ్, అదే ఫోటో ఆల్బమ్ దానిలో ఎక్స్పోర్ట్ అంటున్నాను, ఎస్ అంటున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఎక్కువ ఫొటోస్ ఎక్స్పోర్ట్ పెట్టేసేసి వెంటనే ఆ వీడియో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ వెంటనే ఓపెన్ చేయకూడదు. ఇక్కడ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూడాలి. కింద చూడండి ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ మీ సిస్టమ్ స్లో అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఫాస్ట్ కంప్యూటర్ అయితే ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే, ఒక్కసారి ఈ ఫోటో ఆల్బమ్ మనకి రెడీ అయిపోయింది. 47.2 ఉంది. ఇది ఒకసారి ఫోటో ఆల్బమ్ ఒకసారి బాగా ప్లే అవుతుంది చూసిన తర్వాత మ్యూజిక్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? మామూలుగా మనకి మ్యూజిక్ అనగానే మనకి యూట్యూబే గుర్తుకొస్తుంది కదా. యూట్యూబ్ లో మంచి మంచి మ్యూజిక్ లో ఆల్రెడీ చేసి పెట్టారు, చాలా ఉన్నాయి. సో అవి మనం సో ఇదొక వీడియో ఓకే, బాగానే ప్లే అవుతుంది. సో మనకి ఫోటో ఆల్బమ్ అనేది రెడీ అయిపోయింది. సో అలా మీరు కూడా రెడీ చేసుకోవచ్చు.